నమస్తే, నేను మీ ప్రశాంత్. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాక ఏ విధంగా అయితే జరుగుతుందో మనమైతే చూసాము. రీసెంట్గా వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళైతే పరామర్శించడం అయితే మనం చూసాము. ఇప్పుడు వల్లభనేని వంశీ RRRని తలుచుకుంటున్నాడు అని చెప్పేసి అయితే కొంచెం వినిపిస్తుంది. ఇంతకు మరి అతను ఎందుకు తలుచుకుంటున్నాడు, ఏం జరుగుతుంది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, వల్లభనేని వంశీ ఇప్పుడు RRRని తలుచుకుంటున్నాడు అని చెప్పేసి అయితే కొంచెం వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అతన్ని తలుచుకోవడానికి కారణం ఏంటి? RRR గారిని తలుచుకోవటానికి అని అంటే వీళ్ళు గతంలో ఏం చేశారు అరాచకాలు ఇప్పుడు చేసిన వాళ్ళకేగా తెలుస్తాయి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఆయన్ని 3rd డిగ్రీ ఇప్పించడం కానివ్వండి, ఆయన్ని చంపాలనే ప్రయత్నం చేయటమే కానివ్వండి, ఇవన్నీ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన్ని కోర్టుకి సబ్మిట్ చేసే వరకు రకరకాల నాటకీయంగా చేశారు. అంటే ఎక్కడ ఎప్పుడు తీసుకెళ్తున్నారు, ఆయన ఎక్కడెక్కడ తిప్పుతున్నారు, ఏమీ కూడా అర్థం కాని పరిస్థితిలో చేశారు. కోర్టు కన్నా ముందు కూడా వీళ్ళు ఆయన్ని 3rd డిగ్రీ ఉపయోగించడం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. సరే, అది కూడా కాకుండా మెడికల్ సర్టిఫికేట్లు కూడా ఆయన హెల్త్ సహకరించకపోయినా కూడా వాళ్ళకి కావాల్సిన ఫేక్ సర్టిఫికేట్లన్నీ తెప్పించుకోగలిగారు. ప్రభావతిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, డాక్టర్ ప్రభావతిని. వాళ్ళకి కావాల్సినట్టు మెడికల్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు చేసుకోవటం జరిగింది. కానీ ఈ రోజున వంశీకి ఈరోజు ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. సో బెయిల్ క్యాన్సిల్ అయింది. పోలీసులు ఏమో కస్టడీకి కోరుతున్నారు. సో వాళ్ళకి వాళ్ళ దీనికి వెళ్ళిన తర్వాత ఈయన నిజాలు చెప్పాల్సింది ఉంటుంది. అది కూడా కాకుండా ముందు రోజే ఆయన అంటే వాళ్ళ నాయకుడు ఎవరైతే వచ్చారో ఆయన వచ్చి పోలీసులను కూడా బట్టలు తీసుకొడతామని చెప్పారు. అన్నప్పుడు పోలీసులకి యాక్చువల్లీ అయితే పోలీసులు కూడా కేసు పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది రాష్ట్రంలో. అంటే వాళ్ళకే రక్షణ లేదు పరిస్థితిలో ఉన్నారు. అంతే కదా, అసలు మహిళలు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో, మహిళలు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ ఆ రకంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అలాంటి బెదిరిస్తూ ఉంటే కూడా ఈ రోజున మళ్ళా ఏంటి, ఆయన భయపడతాడు. నాకు 3rd డిగ్రీ చేస్తారేమో భయంగా ఉంది అని వల్లభనేని వంశీ అని భయపడతాడు. ఆల్రెడీ మనకి స్టార్టింగ్ లోనే 2 రోజులకే నాకు సరైన దిండిస్తలేరు, నాకు దోమలు కుడుతున్నాయి, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అంటూ అతను మాట్లాడడం జరిగింది. ఇంకా అప్పుడే భయపడ్డారు. ఇప్పటికీ ఇది 3rd డిగ్రీ చిన్న ఎట్లాంటిది ఇచ్చినా కానీ అతను తట్టుకోగలుగుతాడు. అసలు 3rd డిగ్రీ ఇచ్చేదానికన్నా కూడా అండి వీళ్ళకి చేశారు అరాచకాలు. అలాంటివి తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో అలాంటివి జరగవు. అది వాళ్ళకి తెలుసు కదా. అంటే వంశీ ఎక్కడి నుంచి వెళ్ళాడు? తెలుగుదేశం పార్టీ నుంచేగా వెళ్ళిన వ్యక్తి. బాబు గారి మెంటాలిటీ ఏంటో తెలుసు కదా. అంటే వీళ్ళు ఏంటంటే దుర్మార్గంగా ఆలోచించడం ఏంటంటే ప్రజల్లోకి ఇట్లా తీసుకెళ్దాం, ప్రజల్ని ఈ రకంగా మెప్పిద్దాం అంటే కొట్టించాలనుకుంటే ఆయన పెద్ద విషయమా? ఎన్ని రోజులు పడుతుంది కొట్టించాలి? నిజంగా ఆయన్ని 3rd డిగ్రీ ఆయన మీద ఉపయోగించాలి అని అనుకుంటే ఎన్ని రోజులు పని చెప్పండి. ఈయన నుంచి హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళి ఆంధ్ర వెళ్ళే లోపలే జరగదా? ఎవరు వెళ్తారు ఆయన వెనకాల? ఇంకొకళ్ళు ఎవరైనా ఆయన వెనకాల పెద్ద క్యాన్వాయ్ ఏమైనా వెళ్ళిందా? ఏం లేదు కదా. ఆయన కొట్టాలనుకుంటే ఎంత పని, ఎంతసేపు పడుతుంది? అలాంటివి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కక్షగా వాళ్ళని కొట్టించేసేయాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలివి తక్కువతనంతో చేసే పనులు, అక్రమ కేసులు ఇవన్నీ కూడా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అలాంటివి సింపతి అనేది రేపు పొద్దున వాళ్ళకు వర్కౌట్ అవుతుంది. ఆ వర్కౌట్ అయ్యేదాన్ని తెచ్చిపెట్టాలని ఏ నాయకుడు కూడా కోరుకోరు. అంటే ఒక పొలిటీషియన్ అనే వాళ్ళకి ఏంటంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పిచ్చి పని కూడా అంటే గతంలో చేసినవన్నీ కూడా కక్షతో చేశాడు, అది బూమరాంగ్ అయింది, క్రియేట్ అయింది. ఇప్పటికైతే చట్టంతో అంటే తన పని తను చేసుకోబోతుంది అన్నట్లయితే వెళ్తుంది. కానీ ఎవరు కూడా కక్షపూర్వకంగా మాత్రం ఎవరు కూడా చేయడం లేదు. అది ఇంకొకటి మీరు చెప్పారు ఇంత ముందు అన్నప్పుడు దిండి ఇవ్వలేదు, మా పరుపు లేదు, మంచం లేదు అని మాట్లాడాడు. అది ఎవరిస్తారు? ఎవరిని అడగాలి? ప్రభుత్వాలు ఇచ్చేసేది కాదు కదా, కోర్టు త్రూ పర్మిషన్ తీసుకుంటే ఇస్తారు. అదే నారా చంద్రబాబు నాయుడు గారికి దోమలు కుడుతున్నాయంటే రంభా ఊర్వశి కుడుతుందా అని మాట్లాడారు. దోమలు కుట్టకుండా రంభా ఊర్వశి వచ్చి కుడతారా అని అన్నారు. అదే వంశీకి ఎందుకు అది వర్తించదు? మీరు మాట్లాడిందేగా, వేరే వాళ్ళు మేమేం చెప్పట్లేదు కదా. అది మీకు మీరే మాట్లాడుకోవాలి, అర్థం చేసుకోవాల్సిన విషయం అది.
ఇక్కడ ఎవరు కూడా ఆయన మీద ఏదో థర్డ్ డిగ్రీ జరిగిపోతుంది, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అంటే ఇంకెవరికేం పని పడలేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వల్లభనేని వంశీ ఒక్కడైనా అరెస్ట్ అయ్యాడు, ఎంతమంది అరెస్ట్ అవ్వట్లేదు రోజుకి? ఆయన ఒకడు అంతే, ఆయన ఏమి స్పెషల్ ఏం కాదు, ఒక ఎమ్మెల్యే. అరే మన దేశానికి మన దేశంలో జరిగిన దౌర్భాగ్యం కదా. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి, ఆయన అది కూడా కాకుండా ప్రూఫ్లు ఎవిడెన్స్లు ఏమీ లేకుండా కేసు పెట్టాడు, అక్రమ అరెస్టు. ఆయనదే 53 రోజులు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. ఆ స్థాయి వ్యక్తి వంశీ. దీని గురించి రోజు డిస్కషన్లు, దీని గురించి రోజు మాట్లాడుకోవటానికి. ఇప్పుడు వంశీ అరెస్ట్ అయ్యాక వైసీపీ ఇప్పుడు కార్యకర్త వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా అంటే అరెస్ట్ చేస్తారేమో, మమ్మల్ని కూడా ఇలానే చేస్తారేమో అని చెప్పేసి కూడా భయపడుతూ ఉన్నారు చాలా మంది. అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి ఆబ్వియస్లీ భయం ఉంటుంది. నీకు ఎవిడెన్స్ దొరికితే ఆ కేసు సీరియస్ ఉంటుంది. నువ్వు తప్పు చేయలేదు, కక్షపూరిత రాజకీయాలు అనుకుంటే ఏం చేయలేదు కదా. ఇప్పుడు కోర్టులు ఉంటే న్యాయస్థానం ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు నీది కరెక్ట్గా ఎవిడెన్స్ వాళ్ళు చూపెట్టనప్పుడు నీ కేసు కొట్టేస్తారు కదా. నీకు ఎందుకు భయం ఎందుకు? అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఈ రోజున భయపడుతున్నారు అందరూ కూడా. అంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయింది, ఏదైనా ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ అయిన కేసు ఏదైనా ఉందా చెప్పండి? ఏం లేదు కదా. అన్నీ పక్కా ఆధారాలతో ఎవిడెన్స్తో జరుగుతున్న విషయం ఇది. దీన్ని కూడా మళ్ళా మసిపూసి మారేడుకాయ చేసినట్టు దీన్ని కూడా మళ్ళీ ఆయన ఏదో చంటి పిల్లాడిలాగా భయపడుతున్నాను అని అనడానికి మీరు చేసింది గతంలో మీకు గుర్తులేదా? మీరు చేసిన దారుణాలు ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వంలో జరగదు. మీరేమంటే RRR గారికి మీరు అది ఆ రకంగా చేశారు కాబట్టి, ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు కాబట్టి మీరు భయపడుతున్నారు. కానీ ఇక్కడ అట్లాంటివి ఏమీ జరగవు. ఇది నీకు ఏదైతే లీగల్గా ఉంటుందో, ఏదైతే సాక్ష్యాధారాలు ఉంటాయో, ఏదైతే వీళ్ళు వాంగ్మూలం ఇస్తారో దాన్ని బట్టి నడుస్తుంది ఇక్కడ. అంతేగాని కక్షపూరితంగా చేసేస్తున్నారు, నన్నేదో చంపేస్తున్నారు, నన్నేదో ఇది చేసేస్తున్నారు అంటే నువ్వెవరు? ఎంతో మంది ఖైదీలు అరెస్ట్ అవుతున్నారు ఒక రోజుకి, వాళ్ళలో నువ్వు ఒకడు. అంతేగాని నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏం కావాలి, ఏమిస్తారు? అట్లా అంత నువ్వు స్పెషల్ ట్రీట్మెంట్ ఏదైనా కావాలనుకుంటే, నన్ను బాగా నాకు చాలా సౌకర్యాలు ఉండాలి, నేను జైల్లో ఉంటే కూడా అని అనుకుంటే కోర్టుని మీరు వెళ్ళాలి. కోర్టుకి వెళ్తే కోర్టు ఇచ్చిన పర్మిషన్స్తో మీకు అన్ని రకాల వసతులు కల్పిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని అని చెప్పేసి అయితే కొంచెం బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఎందుకంటే మనం ఒక్కొక్కరు అరెస్ట్ కావడం చూస్తున్నాము. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది మాత్రం కొడాలి నానే అని చెప్పేసి ఫిక్స్ అయిపోతూ ఉన్నారు జనాలు. అంతే ఉన్నాయి కదా కేసులు ఆయన మీద కూడా. ఇప్పుడు 3 కాకపోతే 30 పెట్టుకోండి అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇప్పుడు తెగించిన వాడికి ఏంటి చెప్పు? తెగించిన వాళ్ళతో ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఎవరైనా ఇచ్చేయగలరా? ఆయన తెగించేశాడు. నాకు ఒక్క కేసైనా అంతే, 30 కేసులైనా అంతే అనే రకంలో 3 కాకపోతే 30 పెట్టుకోండి అని మాట్లాడుతున్నాడు. సరే, వన్స్ సరైన కేసులో తగులుకున్నారనుకోండి, జీవితం అనేది అక్కడికే ఎండి లాగా అయిపోతుంది. ఎందుకంటే కేసులు ఏదైనా ఎవిడెన్స్ ఉన్న కేసులనే ఇక్కడ కూడా కక్షపూరితంగా ఉండదు. అన్ని ఏదైతే సాక్ష్యాధారాలు పకడ్బందీగా ఉన్నట్టువే పెడతారు. వాటివి ఆల్రెడీ నడుస్తున్నాయి కదా ఆయన మీద. మద్యం గోడౌన్లకు బలవంతం ఖాళీ చేయించడమే కానివ్వండి, టిట్కో కానివ్వండి, వాలంటీర్ని బలవంతంగా రాజీనామాలు చేయించడమే కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఇప్పుడు జరగనివైతే మనం ఇది అనుకుంటాం, అన్నీ చేసినవే. ఇప్పుడు రేపొద్దున అవన్నీ నడుస్తాయి. ఇంకా నువ్వు వాడు బెదిరించేదే కానివ్వండి, అక్కడ అధికారులను బెదిరించడమే కానివ్వండి, ఇసుక దందాలే కానివ్వండి, క్యాజినోలు కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా నాని గారి మీద. సో వాటిని ఎదుర్కొంటాడు. సో దాని మీద వెళ్ళాల్సి వస్తే జైలుకి వెళ్తారేమో. థ్యాంక్ యూ మేడం. నమస్తే.